హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ ముంగర. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నెక్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ నేను కార్నర్కి పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా ట్రెండింగ్లో ఉంది. 3 పీస్ సెట్స్, ఇక్కత్, మల్ కాటన్ డ్రెస్సెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ డ్రెస్ అన్నింటికి చందేరి కాటన్స్కి బాగా యూజ్ చేస్తున్నారు ఈ నెక్. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఎలా కుట్టాలి అనేసి. ఫస్ట్లీ ఇది వచ్చేసి క్యాన్వాస్ అనమాట. నార్మల్గా మనం నెక్స్కి ఏదైతే యూజ్ చేస్తామో గర్ల్స్ క్యాన్వాసే యూజ్ చేయండి. కొంతమంది స్టిఫ్నెస్ కోసం బాయ్స్ క్యాన్వాస్ యూజ్ చేస్తారు, అది అవసరం లేదు. నార్మల్గా మన క్యాన్వాసే మందంగా ఉంటుంది, బాగా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 6.5 పెట్టుకుంటారు. అండ్ మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ డీప్ లెంత్ వచ్చేసి 7, 6.5 పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్ డిజైన్ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎలా డ్రా చేసుకోవాలో. ఈ నెక్ డిజైన్ మొత్తం డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రాస్కి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని, కొంచెం షేప్ ఏం కట్ చేయొద్దు, జస్ట్ 1/2 ఇంచ్ పెట్టుకొని క్యాన్వాస్కి మార్క్ చేసుకోండి. అది ఎందుకంటే అదే షేప్ అనమాట, మనకి స్టిఫ్గా పంజాబ్ డ్రెస్కి నిలబడుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో అదంతా షేప్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత మనం ఏం ఐరన్ చేయకుండా నేను డైరెక్ట్ స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా వస్తుందనేసి. జస్ట్ గ్లూ ఉంటుంది, ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూ కానీ, ఈ గ్లూ పెట్టేసుకొని నెక్ని మన క్లాత్ రివర్స్ పెట్టేసి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేయగానే మనకి ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం మిగులుతుంది కదా, అది మొత్తం మర్చి కుట్టాలి. మర్చి కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బాటమ్ తీసుకొని మిడిల్కి చేసుకోవాలన్నమాట. బాటమ్ మిడిల్, నెక్ కట్ చేయకూడదు కదా, నెక్ ఇక్కడ కట్ చేయము ఎందుకంటే మనం క్యాన్వాస్ అటాచ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ని చేసుకొని మనం నెక్ ఇప్పుడు క్యాన్వాస్తో అటాచ్ చేసాం కదా, ఆ మిడిల్ పార్ట్ రెండు పెట్టుకొని ఒక మార్క్ వేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకు కదలకుండా ఉంటుంది. ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ని మనం కట్ చేసిన షేప్ చుట్టూ నీట్గా స్టిచ్ చేయాలి. మిషన్ తోటి స్టాప్ చేసుకుంటూ మన కర్వ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ కర్వ్స్ దగ్గర నీట్గా నిడిల్ని స్టాప్ చేసుకుంటూ ఇలాగ నేను చూపించినట్టుగా నీట్గా స్టిచ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత కష్టమైన కర్వ్ అయినా నీట్గా వస్తుంది. మనం నీడిల్ ఎక్కడైతే కర్వ్ ఉందో అక్కడ స్టాప్ చేస్తేనే కర్వ్స్ అనేది నీట్గా వస్తాయి. ఇది మెయిన్ టిప్. బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కర్వ్ ట్రై చేయాలనుకుంటే కష్టం అనుకుంటారు, కానీ ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగా కట్ వర్క్ డిజైన్స్ అన్నీ కుట్టుకోవచ్చు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైన్, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలాగా నీట్గా మనం స్టిక్ వేసేసాం కాబట్టి ఈ స్టిచ్ ఊడిపోదు, ఇంకా గమ్ అవన్నీ వేసేసాం కాబట్టి నీట్గా కట్ వర్క్ అంతా కట్ చేయాలి. మనం పెట్టుకున్న కట్ వర్క్ అంతా నీట్గా షేప్ అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగ గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేస్తే, ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకొని నీట్గా స్టిక్ చేసుకోవచ్చు. అయినా కూడా ఐరన్ కంటే ఇలాగా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఐరన్ చేయడమే అవసరం లేదు. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఐరన్ చేసే వాళ్ళైతే షైనింగ్ ఉంటుంది, షైనింగ్ది కింద భాగం పెట్టండి, అప్పుడు ఐరన్ బాక్స్ పెట్టగానే అతుక్కుపోతుంది. ఇలాగ అంతా పెట్టేసిన తర్వాత కర్వ్స్లో కొంచెం కట్ చేయాలి. అన్నీ కట్ చేస్తే ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పగానే నీట్గా ఉంది, చూడండి ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్. మనం డిజైన్ అంతా స్టిక్ చేసిందంతా ఇలాగ సింపుల్గా వచ్చేస్తుంది నెక్ అంతా. ఫస్ట్ టైం చూస్తుంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత సింపుల్ డిజైన్ చూడండి, ఫుల్గా వచ్చేసింది. ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్ని మన డ్రెస్సెస్కి మనం కుట్టుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. అండ్ మీరు స్టిచ్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.